హైదరాబాద్లో కూడా మనకి రామేశ్వరం కెఫే ఉంది. ఎక్కడైతే బెంగళూరులో రామేశ్వరం కెఫే ఉందో దాని ఫ్రాంచైజ్ ఇక్కడ కూడా ఓపెన్ చేశారు. ఇక్కడ కూడా అదే రద్దీ కనపడుతూ ఉంటుంది. అక్కడ కూడా మా బిగ్ టీవీ ప్రతినిధి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బ్యాటరీలతో వెళ్ళాడు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మా ప్రతినిధిని పూర్తిగా తడుముతూ చెక్ చేయాలి. మరి అలా ఏం జరిగింది అక్కడ, అసలు అతను చెక్ చేశాడా, లోపలికి ఎంటర్ అయ్యాడా, మా ప్రతినిధి మీరు చూడండి. రాష్ట్రంలోని బెంగళూరులో అయితే నిన్న మనం చూడవచ్చు ది రామేశ్వరం కేఫ్లో గుర్తు తెలియని దుండగులు ఐఈడి పద్ధతిలో అయితే బాంబ్ బ్లాస్ట్ చేయడం జరిగింది. గుర్తు తెలియని దుండగులు చేసినటువంటి దాడిలో అయితే ప్రస్తుతం అక్కడ కేఫ్లో కొంతమంది కస్టమర్లకు కొంత ఇబ్బంది అయితే జరిగింది. తీవ్ర గాయాల పాలైన నేపథ్యంలో మనం ప్రస్తుతం హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్నటువంటి ది రామేశ్వరం కేఫ్ వద్ద ఉన్నాం. చూద్దాం ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రామేశ్వరం కేఫ్లో అయితే ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి మనం చూడవచ్చు మెటల్ డిటెక్టర్లకు సంబంధించినటువంటి అయితే ఎలాంటి ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే మనకు మామూలుగా మెటల్ డిటెక్టర్ అనగానే గుర్తు వచ్చేది ఏంటంటే డోర్ మెటల్ ఏదైతే ఉందో మెటల్ డిటెక్టర్ అనేది ఉంటుంది ఎక్కడ చూసినా కానీ ఇక్కడ కేవలం వాళ్ళ చేతితో మాత్రమే మెటల్ డిటెక్టర్లు పట్టుకొని కస్టమర్లను తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే అది కేవలం మెటల్ను మాత్రమే గుర్తిస్తున్న నేపథ్యంలో వచ్చినటువంటి వ్యక్తులు ఎలాంటి మెటల్స్ తీసుకొచ్చారనేటువంటిదని అయితే పూర్తి స్థాయిలో ఇది స్పష్టత ఇవ్వకపోగా ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్లకు సంబంధించి కొంతమందిని అంటే కేవలం ఇక్కడ చేద్దాము లేదంటే లేదు అనే విధంగానైతే ప్రస్తుతం ఇక్కడ తనిఖీలు కొనసాగుతాను. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ తనిఖీలలో కొంత చిత్తశుద్ధి అయితే లేదని చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి కస్టమర్లకు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి హోటల్ మేనేజ్మెంట్ అయితే కేవలం ఇక్కడ ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ బాంబ్ మెటల్ స్క్వాడ్ గురించి కానీ వీటి గురించి కానీ పూర్తి స్థాయిలో అవగాహన లేనటువంటి వ్యక్తులను అయితే ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక చేతిలో మెటల్ డిటెక్టర్ను పెట్టి అయితే వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీని అనేది ఇక్కడ చెక్ చేస్తున్నారు. కానీ మనం చూడవచ్చు నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ఆ హోటల్ నిర్వహణ జరుగుతున్న సమయంలోనే బాంబ్ బ్లాస్ట్ అయిన నేపథ్యంలో అయితే చాలామంది కస్టమర్లకు కూడా తీవ్ర గాయాలనే కొందరు పరిస్థితి కూడా విషమంగా ఉంది. మనం చూడవచ్చు దేశంలో హైదరాబాద్ అనేది మనం టెర్రరిస్ట్ అటాక్లకు సెంటర్గా ఉంటుందని చెప్పవచ్చు. గతంలో కూడా చాలా అటాకులు జరిగినాయి. మనం చూసినట్లయితే లుంబిని పార్కే కానీ అదేవిధంగా చాలా జరిగిన నేపథ్యంలో ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లే కానీ హోటల్సే కానీ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతలో కొంత సీరియస్నెస్ రావాల్సి ఉన్నప్పటికీ కూడా మనం చూడవచ్చు ఇటీవల ఎలాంటి ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ఎవరు కూడా సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి ప్రమాణాలు పాటించకపోగా ఇక్కడ అవగాహన కలిగినటువంటి వ్యక్తులనైతే ఏర్పాటు చేయకుండానే హోటల్ మేనేజ్మెంట్లు ఏమైనా కేవలం ధనార్జనే లక్ష్యంగా అయితే ఈ యొక్క హోటల్ను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కస్టమర్లకు సంబంధించిన సేఫ్టీని అయితే ఇక్కడ పట్టించుకోవట్లేదని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఈ యొక్క హోటల్కి వచ్చేటువంటి కస్టమర్లకు సేఫ్టీకి సంబంధించి హోటల్ మేనేజ్మెంట్తో పాటు సంబంధిత శాఖల అధికారులు కూడా ఈ మెటల్ డిటెక్టర్లే కానీ వచ్చేటువంటి వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి తీసుకున్నట్లయితే హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా బాంబ్ బ్లాస్టులు కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే ముందస్తుగా చర్యలు చేపట్టవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్. సో అది రామేశ్వరం కెఫేలో కూడా బ్యాటరీలతోటి వైర్లతోటి మా ప్రతినిధి వెళ్ళిన విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో మా ప్రతినిధి జేబులో దానికి సంబంధించినటువంటి ఏవైతే ఐడి తయారు చేయడానికి ట్రిగర్స్ ఉంటాయో అలాంటి వాటిని అనుమానాస్పద వస్తువులను ఆయన తీసుకుని లోపలికి వెళ్ళాడు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ చెక్ చేస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళని అలాగే లోపలికి వదిలేసినటువంటి పరిస్థితి. సో అక్కడ ఈవెన్ కేవలం మాన్యువల్గా మెటల్ డిటెక్ట్ చేసేటటువంటి విధానం ఉంది తప్పితే ఎక్కడ స్కానర్స్ కూడా మనకి రామేశ్వరం కెఫేలో కనబడడం లేదు. అది హైదరాబాద్లోని రామేశ్వరం కెఫే పరిస్థితి.